వికారాబాద్ జిల్లా లగచర్లలో ల్యాండ్ సేకరణ ఆగదన్నారు సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. అసలు దాడుల్ని కూడా బీఆర్ఎస్ ఎంకరేజ్ చేయడం దారుణమన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆఫీసర్లపై నిందితులు దాడి చేశారని చెప్పారు. ఈ ఇష్యూలో పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవంటున్న తిరుపతి రెడ్డితో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. లగచర్లకు సంబంధించినటువంటి దాడి ఘటనను ఎట్లా చూస్తారు మీరు? అదేవిధంగా ఇప్పటివరకు పోలీసుల ఎంక్వైరీ కూడా ఎలా కొనసాగుతుంది? ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకు తావులేదు. దీన్ని ప్రోత్సహిస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో, ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత ల్యాండ్ అక్విజిషన్ చేద్దామని చెప్పి కలెక్టర్ గారు అధికారులందరూ కలిసి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేసి ల్యాండ్ తీసుకుందామని చెప్పి చేస్తే ఇట్లాంటి అసాంఘిక శక్తులను కేటీఆర్, హరీష్ రావు ప్రోత్సహించి వాళ్ళను ఉసిగొల్పి వాళ్ళని నేరస్తులుగా తయారు చేస్తున్నారు తప్ప దాంతో ఒరిగేదేం లేదు. తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలతో పాటు కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. ఒక ల్యాండ్ పూలింగ్ జరిగేటప్పుడు కావచ్చు, అక్కడ పూర్తిగా అంటే ఈ దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని అంటున్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రభుత్వం ముందస్తుగా రైతులతోటి కూడా మాట్లాడకపోవడంతో ఇలా వైఫల్యం చెందారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీని ఏమన్నా ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేదా అనేది ప్రభుత్వం చూస్తుంది. అధికారులు ప్రతి ఒక్క రైతుతోని సంప్రదిస్తూనే ఉన్నారు. అనేక దఫాలుగా ఇప్పటి వరకు సంప్రదింపులు జరిగినాయి. చాలామంది కన్సెంట్ ఇచ్చిండ్రు, ఒప్పుకున్నారు భూములు ఇవ్వడానికి. ఇట్లాంటి కొంత అసాంఘిక శక్తులు కొందరు రైతులను ప్రోత్సహించి చేసి వాళ్ళను ఉసిగొల్పి ఈ ప్రక్రియను కొనసాగించకుండా చూద్దామనే ఇదితోని పనిచేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తప్పకుండా ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ చెందినటువంటి అంటే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆయన అనుచర గణమంతా కూడా పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డారనేది కూడా పోలీసు విచారణలో తేలింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? పట్నం నరేందర్ రెడ్డిని ఉపయోగించుకొని హరీష్ రావు, కేటీఆర్ ఈ విధమైన ధ్వంసరచనకు పథకం సిద్ధం చేసి నరేందర్ రెడ్డిని ఉపయోగించి నరేందర్ రెడ్డిని ఈరోజు మరి అరెస్ట్ చేసిరని తెలుస్తుంది. నాకైతే తెలియదు ఇప్పటివరకు. మరి ఒకవేళ నరేందర్ రెడ్డి పాత్ర ఉంటే తప్పకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ పైన కావచ్చు, రెవెన్యూ అధికారుల పైన దాడి చేశారనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ రిమాండ్ రిపోర్ట్లో తేలింది. దీని పట్ల మీరేమో కొంత మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు నేను నిన్న మొన్న ఊర్లో లేను, నేను వచ్చిన వెంబడి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా వాళ్ళు పక్కా ప్రణాళికతోని వాళ్ళు రాళ్ళు, కట్టెలు, మిరపపొడి అన్నీ సిద్ధం చేసుకొని ఎక్కడో ఊరు బయట కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన క్యాంపును ఊర్లకు తీసుకొచ్చే విధంగా వాళ్ళే కుట్రలో భాగంగా వాళ్ళు అధికారులను ఊర్లకు రప్పించి వారి మీద దాడి చేయడం పథకం ప్రకారమే జరిగిందనేది మాత్రం వాస్తవాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలుతుంది. పక్కా ప్లాన్ ప్రకారమే పై సంబంధించినటువంటి బడా నేతల ఆదేశాలతోటే ఈ దాడి జరిగిందనేది కూడా పోలీసుల ప్రాథమిక నిర్ధారణ అయింది. ఈ అంశాలపైన మనం ఎడచ్చు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వేలాది మంది కార్యకర్తలతోని ప్రతిరోజు ఫోన్లో టచ్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు నేను కొడంగల్లో ఉండను కాబట్టి ప్రతి కార్యకర్తతోని ఒకసారో రెండుసార్లు ఫోన్లో మాట్లాడడం అనేది నాయకునికి తప్పదు. కానీ ఒకడే కార్యకర్త 30 సార్లు 40 సార్లు మరి మాట్లాడడం అనేది మరి కుట్రల భాగమా, మరి దేనికోసం మాట్లాడినారు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కాల్ ఇంటరప్షన్ జరిగింది, ముగ్గురి మధ్య కూడా సంభాషణ జరిగినాయి అనేది ఓ వాదన కూడా ఉంది. దీన్ని కూడా ఎలా చూడొచ్చు? తప్పకుండా బయట అయితే ఒక రకమైన చర్చ ఉంది. ఆ భోగవన్ సురేష్ను ఉపయోగించుకొని కేటీఆర్, హరీష్ రావు పంపిన డబ్బులను మరి నరేందర్ రెడ్డి ద్వారా ఆ డబ్బులు తీసుకొని మొత్తం ఊర్ల రైతులను అందరినీ అమాయకులను చాలామందిని రెచ్చగొట్టి మరి వాళ్ళందరినీ తాపించి మందు తాపి చేసి కొంత ప్రొవోకేట్ చేసి వాళ్ళని అందరిని రెచ్చగొట్టి ఈ ధ్వంసరచనకు కారణం సురేష్ అనే వాదన అయితే ఉంది. మరి అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇది మొత్తం చూసినట్టయితే సీఎం సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి ఏదైతే దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ని కూడా పరామర్శించడం జరిగింది. ఏదైతే
లగచెర్ల జరిగినటువంటి దాడికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కలెక్టర్తో పాటుగాను అదేవిధంగా లగచెర్లకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులందరినీ కూడా పూర్తిగా దీనిపైన సమీక్షించారు. అదేవిధంగా మొత్తం మీద అంటే లఘుచర్లలో కలెక్టర్, రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి జరిగిన దాడి ఘటనను కూడా పూర్తిగా ఖండించారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది నేతల ప్రమేయంతో కావచ్చు, అదేవిధంగా భోగమేని సురేష్ అనేటువంటి ప్రధాన నిందితుడు అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోటి మాత్రమే ఈ దాడి అనేది పక్కా ప్లాన్ ప్రకారంగా జరిగిందనేది ఓవైపున పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. మరో అంశం కూడా చూసినట్టయితే ఇక రిమాండ్ రిపోర్ట్కు సంబంధించినటువంటి అంశాలలో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూశాయి. ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భోగమేని సురేష్తో పాటుగాను మరో 46 మంది మొత్తం మీద కర్రలు, రాళ్ళు, కారం పొడిని పెద్ద ఎత్తున సిద్ధం చేసుకోవడం, అదేవిధంగా కలెక్టరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ సమావేశమవుతారు, ఆ తర్వాత ఆ మాబ్లో ఎలా దాడి చేయాలనేది పక్కా వ్యూహాత్మకంగా ప్లాన్ ప్రకారమే జరిగిందనేది మాత్రము రిమాండ్ రిపోర్ట్లో పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూడడం జరిగింది. ఈ క్రమంలోనే 12 మందిని విచారించి ఆ తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారిని రిమాండ్కు తరలించారు. మరో 29 మంది ప్రధాన నిందితుడితో పాటు భోగమేని సురేష్తో పాటుగాను పరారులో ఉన్నారు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 29 మంది పరారయ్యారు కాబట్టి వారికి సంబంధించినటువంటి డీటెయిల్, వారికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా కూడా పోలీసులు స్క్రూటినింగ్ చేయడం జరుగుతుంది. ఈ లఘుచర్ల దాడి ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇందులో ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదంటూ ఓవైపున సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపున పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీతో పాటుగా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా లాండ్ ఆర్డర్ను పూర్తిగా సమీక్షించారు. ఆ తర్వాత ఐజీ అయినటువంటి సత్యనారాయణ, అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మరో కొంతమంది అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపిత కుట్రతోటి మాత్రమే లఘుచర్లలో జరిగినటువంటి దాడిగా పోలీసులు గుర్తించడం జరిగింది.